మహాశివరాత్రి పర్వదినం వేళ విశాఖలోని శైవ క్షేత్రాలు కిటకిటలాడాయి. శివనామ స్మరణతో భక్తులు తరించారు. కైలాసపురంలో 5 దశాబ్దాల క్రితం వెలిసిన శ్రీ దుర్గా కైలాసపతి ఆలయంలో స్వామికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిమగల దేవుడిగా ఇక్కడి మహాదేవుడి లీలలు ఎనలేనివంటున్న భక్తులతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని విశాఖలో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. వేకువజాము నుంచే స్వామివారిని అభిషేకిస్తూ శివనామ స్మరణతో తరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖలోని పురాతన దేవాలయంగా చెప్పుకునే కైలాసపురం శ్రీ దుర్గా కైలాసపతి ఆలయంలో భక్తులు ఉదయం నుంచి పోటెత్తారు. ఇక్కడ స్వామిని స్వయంగా అర్చించుకుని ఎంతో పులకించిపోతున్నారు. ఈరోజు జాగారం కూడా ఉండి స్వామివారిని రాత్రంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే సాంప్రదాయం అయితే ఇక్కడ వస్తుంది. ముఖ్యంగా కైలాసపురంలో అతి పురాతనమైన ఆలయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కైలాస దుర్గాపతి ఆలయంగా మనం దీన్ని భావిస్తాము. కార్తీక మాసం ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తారో అంతటి భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేళ కూడా స్వామివారిని ఆరాధించడం అనేది ఒక పరిపాటిగా వస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలంగా ఇక్కడ స్వామిని ఆరాధిస్తున్న కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, స్వామివారిని ఎన్నాళ్ళు సంవత్సరాలుగా ఆరాధిస్తారు? ఈ సంవత్సరం నుండి 56 సంవత్సరాలు సార్. గుడి కట్టి నుండి మా కైలాసపురంలో పోర్ట్ క్వార్టర్స్ డిఎల్బి ఎంప్లాయీస్ ద్వారా ఈ గుడి నిర్మించబడిందండి. మాకు ఎప్పుడు కూడా శివరాత్రి కానీ అలాగే కార్తీక మాసంలో కానీ మాకు చిన్నప్పటి నుండి ఈ 56 సంవత్సరంలో ఫస్ట్ శివాలయం అయితే మా ఏరియాలో ఇదేనండి. మేము పుట్టిన దగ్గర నుండి కూడా ఇక్కడే ఈ స్వామివారిని దర్శించుకుంటున్నామండి. అలాగే ఇప్పుడు నేను పుట్టినప్పుడు కూడా నాకు ఇక్కడే పేరు పెట్టారండి. అందుకనే ఈ స్వామివారి అంటే మాకు చాలా ఇష్టం. అలాగే ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం. అలాగే మా ఫ్యామిలీతో అలాగే మా ఫ్రెండ్స్ తోటి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటాం సార్. మీరు చెప్పండి, మా విశాఖపట్నం అంటే కైలాసపురం అంటే స్వామివారి గుర్తొస్తారు, మీకు ఏమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందండి. నా పెళ్ళి 16 ఇయర్స్ అవుతుంది, కానీ ఈ గుడికే వస్తాం మేము. మార్నింగ్ లేచి ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని కంపల్సరీగా ఈ గుడికి వస్తాము. చాలా నమ్మకం. చిన్నప్పటి నుంచి నాకు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవి అంటే చాలా ఇష్టం. ఏదైనా అనుకున్నవి అవుతాయి. తర్వాత సెంటిమెంట్ కూడా అందుకే. అంటే శివుడిని ఆరాధిస్తే అన్ని కలిగిస్తాడనేది మన నమ్మకం. చాలా నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా ఆ దేవుడు అంటేనే ఇష్టం. ఏ పని అనుకున్నా అవుతుంది నాకైతే. అందుకే చాలా నమ్మకంతో ఈ గుడికి వస్తుంది. సార్ మీరు చెప్పండి, అసలు శివుడు అంటేనే అన్ని వరాలు ఇచ్చే దేవుడు బోళాశంకరుడు అంటారు, దాని గురించి. నా పేరు చిన్నారావు అండి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాం. గత 56వ సంవత్సరం అండి ఈ శివాలయం నిర్మించి. మేము ప్రతిరోజు కూడా నిత్యం స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఇక్కడ సేవ చేస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ మాత్రం చుట్టుపక్కల గ్రామాలు కానీ చుట్టుపక్కల అన్నింటిలో కూడా ఇక్కడ శివాలయం అంటే చాలా ప్రసిద్ధి అండి. ఇది మరి ఇంకా పరమేశ్వరుడు మాకు అనుగ్రహం ఇచ్చారు. ఇక్కడ సేవా కార్యక్రమంలో ప్రతి బాబా కార్యక్రమాల్లో కానీ ఇంట్లో కూడా మేము సేవా కార్యక్రమంలో ఉంటాం. అలాగే ఈవిడ కూడా ఎప్పటి నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎవరికి కలిగిన సేవా కార్యక్రమాల్లో వాళ్ళు అందించడం, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు స్వామివారి సేవలో. వాళ్ళు ఏం చేస్తారమ్మా? శివరాత్రి పూజలన్నీ చేస్తారండి. పూజలన్నీ బాగా చేస్తారు. నేను రోజు డైలీ వస్తాను. ముగ్గులు పెట్టి ఆవు పెడతాం. వాళ్ళకి ముగ్గులు పెట్టి రోజు ప్రతి ఒక్క దేవాలయానికి ముగ్గు పెట్టి దీపం పెడతాను. అలాగే మంచి ప్రసిద్ధి అని అందరూ వస్తారు ఇక్కడికి. చెప్పండి సార్. ఫస్ట్ ఈ శివాలయం ఒక తాటాకు పాకతో ఉండేదండి చిన్నప్పుడు. మాకు తెలిసి మా చిన్నప్పుడు అలాగా మా తెలిసిన తర్వాత డిఎల్బి ఎంప్లాయీస్ ద్వారా పోర్టు వారి సహకారంతో ఈ టెంపుల్ కొద్దిగా డెవలప్మెంట్ అది చేశారు సార్. అలాగే ఏంటంటే ఈ పంచగ్రామాలు ఇక్కడున్న చుట్టుపక్కల ఊర్లు గ్రామాలందరికీ కూడా ఈ శివాలయం ఫేమస్ సార్. అలాగే ఈ స్వామివారి గుడి కూడా అలా డెవలప్ అయింది. ఎన్ని శివాలయాలు ఉన్నా సరే ఎక్కడెక్కడుండే ఇక్కడున్న బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా కంపల్సరీ శివాలయంకి శివరాత్రికి కానీ అలాగే కార్తీక మాసంలో ఎక్కడి నుండి వచ్చినా ఇక్కడ నుండి ఇల్లు మారి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు సార్. ఇది ఒక ప్రత్యేకత అండి ఇక్కడ. అలాగే ఇంకా చాలామంది దాతలు కూడా వచ్చి స్వామివారికి ఇంకా డెవలప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. సార్ మీరు చెప్పండి, మీ అనుభవాలు ఏంటి ఇక్కడ స్వామివారి? సార్ ఇక్కడ నేను సేవ కూడా చేస్తుంటాను అన్ని గుళ్ళని. ఈ స్వామివారి వాళ్ళ దర్శనం చాలా బాగా చేస్తుంటారు. పంతులు కూడా పూజలు బాగా చేస్తుంటారు. దేవుని యొక్క కృప కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ శివుడితో పాటు వెంకటేశ్వర స్వామి, దుర్గమ్మ తల్లి, అయ్యప్ప స్వామి, సాయిబాబా మొదల టెంపుల్ కూడా ఉన్నాయండి. నిత్యం కూడా ఆరాధన జరుగుతుంటుంది. ఈ కార్తీక మాసంలోని కానీ నెక్స్ట్ మిగతా శివరాత్రి టైంలో కానీ బాగా పూజలు చేస్తుంటారు. అభిషేకాలు కూడా బాగా జరుగుతుంటాయి.
ఏం కోరుకున్నారమ్మా? శివుడిని ఏం కోరుకున్నారు? ఆరోగ్యం ఇవ్వమని కోరుకున్నాను సార్. అంతే. వస్తుంటారా ప్రతిసారి? ప్రతిసారి ఇక్కడ మహిమ ఏంటి? స్వామి మహిమ ఏంటి? సామయం చాలా ఉంది. అతను కరుణిస్తాడు, కాపాడుతుంది. ఆ శివం బట్టి బాగా జరిగింది దర్శనం? ఆ దర్శనం బాగా జరిగింది. శివరాత్రి ప్రత్యేకత ఏంటమ్మా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఈవేళ? అతను దర్శించుకోవడమే శివుని జాగారం ఉంటారా? నాగారం ఉండలేను, హార్ట్ ఆపరేషన్ సార్, నేను ఉండలేను. ఏదో తండ్రిని దర్శించుకొని ఏ ప్రసాదం ఆ బాబుకి దండం పెట్టుకుని తినేది. శివనామ స్మరణతో ఈ రోజంతా మారుమవుతుందండి. ఉపవాస దీక్షలు అన్నీ చేసుకుంటే శివరాత్రి జాగారం ఉంటూ అంటే శివదీక్ష అంటే శివునికి దగ్గరగా ఉంటూ ఈ రోజల్లా గడిపితే చాలా మంచిదని అందరూ పెద్దవాళ్ళు చెప్తారు. ఆ విధంగానే ఈ రోజల్లా జాగారం చేస్తూ కూడా నదీ స్నానం రేపు తెల్లవారుజామున సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది. శివుడిని ఎందుకు అంత ఆరాధిస్తాం? శివుని బోలాశంకరుడు వేరంగా ప్రత్యక్షం అవుతారు. మనకి ఏమైనా కోరికలు వేరంగా నెరవేరుస్తారు. అందుకని శివుడిని ఎక్కువగా ప్రత్యేకంగా పూజిస్తారు అని నాకు తెలిసిన విధంగా. అంతే. గొప్పతనం అంతే మాకు సమానంగా తెలియదు. కొంతవరకు తెలిసిన వరకు నేను అలాగ వస్తుంటూ ఉంటాను. శివుడికి పూజ చేసుకుంటాను. కార్తీక మాసానికి శివరాత్రికి అన్నింటికి కూడా చేసుకుంటూ ఉంటాను. అనుగ్రహిస్తాడా స్వామి? అనుగ్రహిస్తారంటే మరి అలాగా అందరూ అలాగంటుంటే మనం అలాగ అనుకుంటుంటాం. ఇంకేం ఏంటి శివరాత్రికి వాళ్ళు ఏం చేస్తారు? ఏ ఉపాసాలు ఉండి పూజలు చేసుకుని రేపు స్నానాలు అవి చేస్తుంటాం. నమస్తే. ఓం శ్రీ నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర్. ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 50 years అయ్యింది. మేము ఇక్కడ కైలాసపురంలో ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడ చాలా స్వామి బాగా ప్రసిద్ధి చెందినవారు. ఫస్ట్ ఈ శివాలయం ఒకటే ఉన్నదన్నమాట. తర్వాత మిగతా ఆలయాలన్నీ ఏర్పడ్డాయి. ఇక్కడ పంతులు గారు అర్చన చాలా మనస్ఫూర్తిగా చేస్తారనమాట. ఎవరికైనా సరే మనం తప్పు ఏదైనా చేస్తే వెంటనే చెప్తారు. దాన్ని సరిదిద్దడంలోనే పంతులు గారు ఆకర్షించారు. శివుడి మహిమ ఏదైనా మనం మనసులో కోరిక మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే నాకు చాలా నెరవేరాయి. మా బాబు విద్య కానీ మా పాపది ఉద్యోగం కానీ అన్నీను. అందుకే మేము ఎప్పుడు ఎక్కడికి ఇంకే శివాలయం వెళ్ళము. ప్రత్యేక ఫస్ట్ ఈ శివాలయంకి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం అన్నమాట. స్వామి మహిమ మాత్రం బాగుందండి. నేను ఎంత దూరం నుంచి అయినా ఇక్కడికే వస్తాను, కైలాసపురం స్వామి. ఓం నమ శివాయ. శివరాత్రికి అంత జాగరం ఉండి మధ్య అది రాత్రి 12 గంటలకి శివలింగోద్భవం చేస్తారు. ఓం నమ శివాయ. ఈరోజు మహాపర్వదినం. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదా. అలాగా తండ్రి మంచి ఆజ్ఞలనిచ్చి మా జీవితాన్ని సఫలీకృతం చేయవయ్యా తండ్రి అని అడగటానికి వస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వస్తుంటాం. సుమారుగా మేమైతే ఒక 40 సంవత్సరాలుగా ఈ ఆలయానికే వస్తున్నాము. చాలా అంటే ఎక్కడో దూరంగా ఉన్న క్షేత్రాలకి వెళ్తుంటారు చాలామంది అవకాశాన్ని బట్టి. కానీ ఇక్కడ చాలా మహిమగల దేవుడు. ఆ దేవుడికి మనకి ఏ ఆపద వచ్చినా సరే తండ్రి నీకు అభిషేకం చేస్తాము అంటే చాలు నిజంగా సమస్య తీరుతుంది ఖచ్చితంగానే. అంత నమ్మకమైన దైవం మాకు. ఓం నమ శివాయ. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్టవదుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీ దుర్గా కైలాసపతి ఆలయం, కైలాసపురం, విశాఖపట్నం. ఈ దేవాలయాన్ని శ్రీ దామోదర పండా గారు 1960లో ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి మేము దేవాలయం అర్చకత్వం కొనసాగిస్తున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి భక్తులు విశేషంగా అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచామృతాలతో అభిషేకం, స్వామివారికి సుప్రభాత సేవ ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. అలాగే రాత్రికి లింగోద్భవకాల అభిషేకం అంటారు. ఈ సమయంలో స్వామివారికి పంచామృతాలతో పాటుగా ప్రత్యేకించి చక్కెరతో అభిషేకం జరుగుతుంది. ఇవి ఈ శివరాత్రి సందర్భంగా జరిగే కార్యక్రమాలు. మార్చి 10వ తారీఖు శ్రీ దుర్గా కైలాసపతి స్వామివారి 56వ వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొవచ్చు. ఉదయం నుంచి తెల్లవారుజాము 4 గంటల నుంచి భక్తులు విశేషంగా అభిషేకంలో కార్యక్రమం పాల్గొన్నారు. స్వామికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం ఇత్యాది కార్యక్రమాలు జరగబడ్డాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ ఈరోజు జాగరణ చేస్తారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల అభిషేకం జరుగుతుంది.
కావున భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచు. అర్చక స్వాములందరూ కూడా ప్రతి టెంపుల్లో కూడా ప్రతి భక్తుడు కూడా మనస్ఫూర్తిగా అభిషేకాలు చేయడం కానీ పూజలు చేయడం కానీ చేస్తూ నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా అందుకే టెంపుల్ అంత డెవలప్ అయ్యి అర్చక స్వాములు అందరి ద్వారా కూడా ముందుకు వెళ్తుందండి. చాలా సంతోషంగా ఉంది స్వామివారి సేవలో మేము. ఓం నమః శివాయ. అలాగే ఈ పంతులు గారు కూడానండి టెంపుల్ పెట్టిన దగ్గర ఉన్న పంతులు గారేనండి ఇప్పుడు వచ్చి ఇంకా మారలేదు. ఆ స్వామి దైవాలు ఆయన నిండు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా పచ్చటి ప్రకృతి నడుమ స్వామివారి ఆలయం శోభిల్లుతోంది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఇక్కడ ఎంతోమంది భక్తులు స్థానికులు ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు కూడా కార్తీక మాసం వచ్చినా లేదంటే శివరాత్రి వచ్చినా సరే ఇక్కడ స్వామిని స్వయంగా అర్చించుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.